హాయ్ అండి. కళ్యాణ్ వర్సెస్ తనుజ. ఇందులో వీళ్ళిద్దరిలో అంటే కళ్యాణ్ అనే పర్సన్‌కి ఫ్యాన్ బేస్ లేదు. ఒక కామనర్ కేటగిరీలో వచ్చిండు హౌస్‌లోకి అని చెప్పేసి ఒక రివ్యూవరు డప్పు కొడుతున్నాడు కదా! ఆ కళ్యాణ్ అనే పర్సన్‌కి ఫ్యాన్ బేస్ లేదు నిజమే. తను ఇప్పుడు ఓనర్స్, టెనెంట్స్‌గా ఉన్నప్పుడు కూడా ఆయన ఆట తీరు ఎక్కడ కనపడలేదు కళ్యాణ్‌ది. డేంజర్ జోన్‌లోకి వచ్చిండు. ఎవరితో పాటుగా ప్రియతో పాటుగా డేంజర్ జోన్‌లోకి వచ్చి బోరున ఏడ్చినటువంటి కంటెస్టెంటు కళ్యాణ్. ఏడ్చి ఆ వారం పోతనేమో గంపడంత భయం పెట్టుకొని లోపలికి వచ్చేసిండు. ఎలిమినేషన్ కాకుండా వచ్చిన తర్వాత ఆ ప్రియ వెళ్ళిపోయింది. నెక్స్ట్ కళ్యాణ్కు తనుజ ఇద్దరు జోడీగా ఉండి ఆటలాడిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య గేమ్ అనేది బాగా అంటే సెకండ్ పొజిషన్కి వెళ్ళారు. గేమ్లలో సెకండ్ పొజిషన్ ఇద్దరిద్దరు జోడీగా ఆడారు కదా, అప్పుడు సెకండ్ పొజిషన్కి వెళ్ళింది కళ్యాణ్. అంటే డేంజర్ జోన్లో అంటే ఓనర్ అయినప్పుడు సేవ్ అవ్వడం అన్నట్టు, ఆ టెనెన్స్ ఉంటే డేంజర్ జోన్లో ఉన్నట్టు. అప్పుడు అందరినీ హౌస్లో ఉన్న అందరినీ నామినేషన్లో పెట్టేసి ఓనర్స్ టెనెన్స్ మధ్య గేములు పెట్టేసి ఎవరు గేమ్లలో బాగా ఆడితే వాళ్ళను ఓనర్స్ వేసేసి అంటే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. ఆ వారం తర్వాత డేంజర్ జోన్లో ఉంటారు. అదే వారంలో ప్రియ వెళ్ళిపోయినాకనే ఈ గేమ్లు జరిగినాయి. ఆ వారంలో ఒకవేళ కళ్యాణ్ అనే పర్సన్ నామినేషన్లోనే ఉన్నాడు, డేంజర్ జోన్లో తను వదిలేసి తనుజ ఓనర్కి వెళ్ళిపోయి ఉంటే ఆ వారము కళ్యాణ్కి సుక్కలు కనపడేటి. కానీ తనుజ అలా వదిలేయకుండా నువ్వు ఓనర్గానే ఉండిపోరా, నేను ఇక్కడ టెనెన్స్గా ఉంటా, నువ్వు సేఫ్ జోన్లోకి వెళ్ళిపో అని చెప్పేసి సేఫ్ జోన్లో కళ్యాణ్ పెట్టేసింది. తను ఇక్కడ ఉండిపోవడం తర్వాత టబ్బు గేమ్ టాస్క్ వచ్చిన తర్వాత కళ్యాణ్ తనుజకు ఏం హెల్పింగ్ చేయలే. శ్రీజ కోసం నిలబడిండు. అయినా కూడా అక్కడ బర్నీ గారే హెల్పింగ్ చేసేస్తే తనుజ కూడా ఓనర్ అయింది. అంటే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉండడం జరిగింది. అక్కడ డేంజర్ జోన్లో ఉన్న తర్వాత వీళ్ళందరికీ మధ్య అప్పుడు కూడా అన్నారు తనుజను, నువ్వు ఎందుకు వాడిని సేవ్ చేసినావు, ఎందుకు సేవ్ చేసినావు అంటే నేను వానికి మాట ఇచ్చిన కాబట్టి మాట మీద నిలబడ్డా, వాని అందుకే సేవ్ చేసిన అని చెప్పేసి తనుజ స్టాండ్ తీసుకొని ఇప్పుడు ఎందుకో చెప్తున్నా అంటే తనుజ వల్ల కళ్యాణ్ గేమ్ ఇంప్రూవ్ అయింది. తనుజ వల్లనే కళ్యాణ్ అనే పర్సన్ కనపడ్డాడు. తనుజ వల్లనే కళ్యాణ్ అనే పర్సన్ ఈరోజు హౌస్లో ఫస్ట్ పొజిషన్లోకి వస్తున్నాడు. తనుజ వల్లనే ఈరోజు హౌస్లో కళ్యాణ్ అంటే ఎవరన్నది అందరికి తెలిసింది. ఎందుకనంటే అంటే హౌస్లోకి వచ్చిన కానించి వెళ్ళి భరణి శంకర్ గారు పెద్ద యాక్టర్, మన సంజన గారు పెద్ద హీరోయిన్, సుమన్ శెట్టి గారు 300 సినిమాలు తీసినటువంటి హీరో, ఇమాన్యుయల్ జబర్దస్త్ కామెడీలు, తర్వాత మా టీవీలలో షోలు అన్నిట్లో కనపడుతుంటాడు. ఇమాన్యుయల్ అనే పర్సన్ కూడా పెద్ద కామెడియన్. తర్వాత ఇంకెవరున్నారు పెద్ద వాళ్ళల్లో, ఇమాన్యుయల్ ఈ వరకు ఉన్నారు. ఇక్కడ తనుజ అనే పర్సను ఓన్లీ ఒక సీరియల్ మాత్రం చేసింది, ముద్దమాందారం సీరియల్. ఆ సీరియల్ మీద కూడా వచ్చి ఒక ఏమంటారు గుండు అంకులు కాదు కానీ మనీష్ మర్యాద గారు వచ్చేసి కూడా దానిపైన కూడా ఒక సెటర్ వేసిపోయాడు. కానీ ఆ ముద్దమాందారం సీరియల్ తీసినటువంటి హీరోయిన్ ఎవరు, అప్పుడు ఆ సీరియల్లో పార్వతి, ఇప్పుడు ఆ పార్వతి రియల్ పేరు మాత్రం తనుజ. ఆ తనుజ గౌడకి అక్క నుండి అంటే ఓన్లీ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత అందరిలో కొంచెం అందంగా కనపడి నీట్గా ఒక అపీరెన్స్గా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక ఇంటి ఆడపిల్లలాగా కనపడడం వల్ల ఆడియన్స్ అందరు కనెక్ట్ అయ్యి ఆ వారంలో కూడా ప్రతి ఒక్కరు ఆ అమ్మాయికి ఓట్లు వేసుకుంటూ, అప్పుడు లేరా ప్రియ ఉంది, శ్రీజ ఉంది, తర్వాత తనుజ ఉంది, రీతు చౌదరి ఉంది, సంజన గారు ఉన్నారు. వీళ్ళందరిలో కూడా చూడడానికి అరే బాగుంది, లుక్ బాగుంది, అందంగా ఉంది, ఇలా అమ్మాయి భలే ఉంది అనే విధంగా కోణంలో కనపడము, అమ్మాయి నడవడిక ఆ మాట తీరు అందరూ నచ్చేసి ఆ అమ్మాయి టాప్ 1లో పొజిషన్లో ఫస్ట్ వారం నుంచి వెళ్ళి 11వ వారం వరకు టాప్ 1లో పొజిషన్లో పడుతున్నటువంటి ఏకైక కంటెస్టెంట్ ఎవరంటే తనుజ. ఎందుకు వీళ్ళందరూ టాప్లో ఉన్నటువంటి హీరోలతో వచ్చినట్టు ఒక బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళే, వాళ్ళందరికంటే కూడా ఎక్కువ టాప్ 1లో ఉండి అందరికి జనాల్లో నాంతున్నటువంటి పేరు, ఆ టైంకి నాంతుంది పేరు, అందరి జనంలోకి వెళ్ళిపోయింది, టాప్ 1 ఓటింగ్ పడుతుంది. అలాంటి అమ్మాయి కళ్యాణ్ అనే పర్సన్కి సపోర్ట్నెల్స్గా నిలబడింది. సపోర్ట్నెల్స్గా నిలబడడం వల్ల కళ్యాణ్ అనే పర్సన్ కనపడడం స్టార్ట్ అయ్యింది. కళ్యాణ్ అనే పర్సను చెయ్యి అక్కడేస్తున్న అన్నప్పుడు కసిరిచ్చినప్పుడు అందరూ కూడా కళ్యాణ్ చెయ్యి విడేంది అమ్మ వీడిట్లున్నా అని చెప్పేసి ఓటింగ్ కూడా ఎలిమినేషన్ జోన్లకు దగ్గరికి వెళ్ళాడు. అలాంటి పర్సన్ను అక్కడ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అటాక్ మూడ్లోకి వెళ్ళి తనుజ నామినేషన్ చేసినప్పుడు నానా రకాలుగా అనేసి తనుజ నామినేషన్ చేసినా కూడా కళ్యాణ్కి వీడియోలో ఫుటేజ్లో చూపించినా కూడా కళ్యాణ్ వాళ్ళ నామినేషన్ చేయకపోవడము, వాళ్ళని చూసి భయపడి వెనకకేసేసి అడిగేసినా కూడా తనుజ వాడు అది కాదు అని చెప్పేసి స్టాండ్ తీసుకొని, ఒకవేళ ఆ అమ్మాయి ఆ రోజు స్టాండ్ తీసుకోకపోతే
ఎక్కడో ఉండేవాడు. ఈ కళ్యాణ్ అనే ఆర్మీ అంటారు కదా, ఈ ఆర్మీ అనే పర్సన్ ఎవరు కనపడకుండా పోయేవాడు, హౌస్ నుంచి బయటకు వచ్చేవాడు. ఆ రోజు ఆ అమ్మాయి స్టాండ్ తీసేసుకొని ఆ అబ్బాయి వాడు అలాంటోడు కాదు, వాడు చిన్న పిల్లోడు, వాడి ఏజ్ చిన్నది, వాడేందో నాకు తెలుసు, నేనేందో వానికి తెలుసు అని చెప్పి స్టాండ్ తీసేసుకొని ఆ పిల్లోడు నామినేషన్ చేయకపోయినా కూడా ఈ అమ్మాయి అందరికి ఎదురు తిరిగి నామినేషన్ చేసేసి అందరికీ అనరాని మాటలు పడి మందర పూలు చోలే పెడుతుందిరా అని చెప్పేసి వచ్చి మనిషి మర్యాద లాంటి శ్రీజ అక్క అని పిలిస్తే ఎక్కడ అడుగుతావు అని చెప్పేసి అక్క అనే లాంటి అంటే శ్రీజ లాంటి అందరూ వచ్చేసి ఆమెను పదే అని వెన్నుపోటు పొడిచినా కూడా ఆ అమ్మాయి స్ట్రాంగ్గా నిలబడి ఎక్కడ కూడా వణకకుండా తొనకకుండా అలానే నిలబడడం వల్ల జనాలు అందరూ ఆదరించడం జరిగింది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయితో పాటుగా కళ్యాణ్ను తన ట్రావెలింగ్ తీసుకెళ్ళింది కాబట్టి, తన వెహికల్లో తీసుకెళ్ళింది కాబట్టి కళ్యాణ్ అనే పర్సన్కు ఒక ఫేమ్ రావడం జరిగింది. ఇవాళ తనుజ ఆట ఆడిందా అంటారు. ఇవాళ కళ్యాణ్ కనపడడానికి కారణమే తనుజ హౌజ్లో. కళ్యాణే ఎన్నోసార్లు చెప్పిండు, కళ్యాణే ఎన్నోసార్లు డప్పు కొట్టిండు హౌజ్లో, ఒక 10-20 సార్లు చెప్పిండు కళ్యాణ్. తనుజ లేకపోతే నేను లేను, ఇవాళ తనుజ వల్లనే నేను ఈ ఆట ఇంత దూరం వచ్చినాను. తనుజ కళ్యాణ్ ఫస్ట్ టైం కెప్టెన్ కావడానికి కూడా కారణం తనుజనే, ఇప్పుడు సెకండ్ టైం కెప్టెన్ కావడానికి కూడా తనుజనే. ఎందుకంటే బలంగా నిలబడింది ఆయన కోసం. ఎవరినెవరిని ఎక్కడ ప్లాన్ చేసేసి ఎవరినెవరిని తీసేయాలనే ప్లాన్తోనే ప్రకారమే అందరినీ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. హౌజ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు దివ్యకి కానీ, భరణి శంకర్ కానీ, తర్వాత సుమన్ శెట్టి గారు కానీ, సంజన గారికి కానీ, వీళ్ళందరికీ కూడా చూసినవా తనుజ ఎలా చేస్తుందో అనే వేలకి వెళ్ళిపోయింది. ఎందుకంటే కళ్యాణ్ సపోర్ట్ చేస్తుంది. అందరూ హౌజ్లో ఉన్న వాళ్ళందరూ కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేసినామని ఇమ్మాన్యుయల్ కూడా అడగడం జరిగింది. అయినా కూడా తను ఎక్కడ ఎవరికి ఏ సమాధానం చెప్పాలో ఆ సమాధానం చెప్పకుండా కళ్యాణ్ అనే పర్సన్ని ఇక్కడ దాకా తీసుకురాగలిగింది. ఈ రోజు వచ్చేసరికి అందరూ తనుజ ఏం చేసింది, తనుజ ఎక్కడ ఆటాడింది, తనుజ కన్నింగ్ ఆడుంటే ఆ రోజే నా పైన చేసిండు అని ఉంటే ఆ రోజు క్యారెక్టర్ అసెస్మెంట్ జరిగేది. ఆ రోజు బయటికి వెళ్ళేసి వచ్చేవాడు. కన్ఫెన్స్ రూమ్లో పిలిచి మరి వీడియో వేసేసి నాగార్జున గారు అడిగినప్పుడే చెప్పుంటే ఆ అమ్మాయి ఇప్పుడు ఈ డప్పు కొడుతున్నారు కదా తనుజ ఎవరు అని డప్పు కొట్టేటోళ్ళు అందరి ముఖాలు ఎక్కడ పెట్టుకుందరో. తనుజ అనే పర్సన్ ఇవాళ ఆ అబ్బాయి కోసం స్టాండ్ తీసుకొని నిలబడింది కాబట్టికే హౌజ్లో ఉన్నాడు. పౌల్ గేమ్లు ఆడుకుంటూ వస్తున్నాడు అబ్బాయి. ఎక్కడ నీతి నిజాయితీగా ఆడిండు గేమ్లను? ఏ నీతి నిజాయితీగా ఆడిన గేమ్లో ఒకటి చెప్పండి. ఇదే అబ్బాయి పైన ఆ అమ్మాయి కూడా గేమ్ ఆడి గెలిచింది. ఏది మీ ప్రభంజనం, మీ తాలూకా ఆర్మీ ప్రభంజనం అంటారు కదా, ఆర్మీ ఎక్కడ ఉన్నాడు? డెమాన్ పవన్కు అక్కడ నిజంగా చెప్పాలంటే వెన్ను నొప్పి రాకపోతే డెమాన్ పవనే విన్ అయ్యేవాడు ఆ టాస్క్. ఇది బండ్ల గురించి చెప్తున్నాను, డెమాన్ పవనే విన్ అయ్యేవాడు. ఒక అడుగు ముందే ఉన్నాడు డెమాన్ పవన్. ఎందుకంటే అక్కడ ఇమాన్యుయల్ చెప్తున్నాడు వాడేంద్రా అన్సీన్లో ఉంటుంది చూడండి. వాడేంద్రా వాడు మీరు ఒక బొచ్చే ఇసుక పోతారు వాడు 2-3 బొచ్చలు పోసేసి నాలుగు మూసేసిండ్రా అని చెప్పేసి ఇమాన్యుయల్ అంటుండు. అసలు వాడు నొప్పి లేకపోతే మొత్తం వాడే విన్ అయ్యేటోడ్రా, నొప్పి లేకపోతే వాడే విన్ అయ్యేటోడ్రా ఇమాన్యుయల్ చెప్తున్నాడు. అది మరి మా ఆర్మీ సూపర్ తోపు అని చెప్పేసి వెలివేషన్స్ ఇచ్చేసి ఎక్కడికో పొగడడం ఎంతవరకు కరెక్టు? బూతులు మాట్లాడతాడు, అమ్మాయిల మీదకి అగ్రెసివ్ వెళ్తాడు, కుర్చీలు దంతాడు. మళ్ళా సంజన గారికి మాట్లాడే విధానం తెలియదు, అందరితో కలిసి ఉండే విధానం తెలియదు, ఆ గుడ్ బిహేవియర్ లేదు సంజన గారు అని చెప్పి చెట్టుకున్న బొమ్మ తీసి ఆ బుట్టలు వేస్తున్నాడు. ఈయనకేదో ఫుల్గా బిహేవియర్ ఉన్నట్టు. అందరూ అప్పుడు అమ్మాయిల పిచ్చోడని కూడా ముద్ర వచ్చేసింది హౌజులా. అమ్మాయిల పిచ్చోడు, అమ్మాయిల అమ్మాయి తిరుగుతున్న ముద్ర వచ్చేసింది. అదే సంజన గారు చెప్పింది. అదే సెలబ్రిటీని పట్టుకొని తోక పట్టుకొని తిరుగుతాడు. సెలబ్రిటీ తోక పట్టుకొని తిరిగింది కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్ అనే పర్సన్ కనపడతాండి. ఇలా సెలబ్రిటీని తోక పట్టుకొని తిరిగింది కాబట్టి తనుజ తోక పట్టుకొని తిరిగింది కాబట్టి ఇలా కనపడతాడు. ఆ ఫుటేజ్ కూడా ఆయన ఫుటేజే రాకపోయేది, ఎక్కడో మూల కూర్చునేటోడు. వచ్చిన వాళ్ళు కూడా అందరూ నువ్వు ఎక్కడ కనపడతావు నామినేషన్ చేశారు. అసలు నువ్వు కనపడుతున్న వారాన్ని కూడా నామినేషన్ చేశారు. తనుజ అనే పర్సన్తో తిరుగుతున్నాడు కాబట్టి, తనుజ అనే పర్సన్ అతనితో కూర్చొని ముచ్చట పెడుతుంది కాబట్టి ఇలా కళ్యాణ్ అనే పర్సన్ కనపడుతున్నాడు. మీరు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, తనుజ వల్ల కళ్యాణ్కి నష్టం జరిగిందా, కళ్యాణ్ వల్ల తనుజకి నష్టం జరిగిందా? ఇక్కడ కళ్యాణ్ వల్ల తనుజకి నష్టం జరిగింది. తనుజ అన్నిట్లో అందరితో మాటలు పడింది. ముద్దమందరం అని చెవులో పువ్వులు పెడతారని చెప్పేసి అట్లా వచ్చి నామినేషన్ చేసేసారు. నువ్వు ఆ అబ్బాయి అట్లా చేయి మీదేస్తుంటే నువ్వు ఎందుకు మీదేపించుకున్నావు అని చెప్పేసి చిట్టి పిక్కెళ్ళి రమ్య వచ్చేసి నీ గేమ్ స్ట్రాటజీ అనుకున్నావా అని చెప్పేసి అట్లా నామినేషన్ చేసేసింది. అసలు ప్రతి ఒక్క మాటను గుచ్చి అన్నారు. ఆయన కూడా ఆ అమ్మాయి తట్టుకొని నిలబడింది. ఆయన ఆ అబ్బాయికి స్టాండ్ తీసుకుంటూనే వచ్చింది. ఆ అబ్బాయికి చాలాసార్లు చెప్పడం జరిగింది. అది మీకు లెక్కలోకి రాదు. తనుజ అనే పర్సన్ ఎవరు? ఆమె కన్నింగ్ ప్లాను వేస్తే ఎవరు నష్టపోయారు? కళ్యాణ్ నన్ను ఎక్కడన్నా నష్టపరిచిందా? కళ్యాణ్ నన్ను తొక్కింది ఎక్కడన్నా?
ఒక కామనర్ కదా, ఎవరు కనపడ్డాడు? ఓ 0 ఫాలోవర్స్తో వచ్చిందని చెప్పేసి చెప్తారు. 0 ఫాలోవర్స్ వచ్చి ఇప్పుడు 2-3 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, కానీ 0 ఫాలోవర్స్తో వచ్చిందని చెప్తాను. ఆ 2-3 లక్షల ఫాలోవర్స్ కావడానికి కారణం కూడా తనుజనే. తనుజని వాడుకొని ఏది తనుజ తనుజ కళ్యాణ్ లవ్ అని చెప్పేసి ఒక పేజ్ క్రియేట్ చేసేసి తనుజ కళ్యాణ్ లవ్లు అని పెట్టేసి అన్నీ క్రియేట్ చేసేసి యూత్ అంతా అట్రాక్ట్ చేసేసి తనుజని తొక్కేస్తారు. మీరు మీ కళ్యాణ్ గెలవడం కోసం ఈ అమ్మాయిని వాడుకోవచ్చు. తర్వాత కన్నింగ్ ఏమనడం మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. నేను ఎందుకంటే నాకు ఎందుకు చెప్పాలనిపించింది అంటే, నాకు ఈ ఇన్స్టాలో నా రీల్స్ కింద మెసేజ్లు పెడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ సమాధానంగా చెప్పాలనుకున్నా. ఎందుకంటే నాది ఇక్కడ యూట్యూబ్లో కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు, కన్నింగ్ గేము, కన్నింగ్ తనజ, కన్నింగ్ పేరు ఇంకే కళ్యాణ్ చుట్టూ తిప్పుకునేది రా నాయన, కొంచెమన్నా బుద్ధి ఉందారా మీకు అని అనిపించింది. కళ్యాణ్ చుట్టూ తిప్పుకునేది రా, కళ్యాణ్కి ఫేమ్ ఉందా? అప్పుడు తనజకు ఫేమ్ ఉందిరా. మీరు ఒక్కసారి మనసు పెట్టుకొని ఆలోచించండి. ఫేమ్లో ఉన్నోళ్ళు ఎవరు? ఫేమ్లో ఎక్కడ జీరోలో ఉన్న పై తీసుకొచ్చింది తనుజ. ఒలగర కామెంట్లు పెట్టేటోళ్ళకి ఒలగర బుద్ధి ఉంటుందని అర్థమవుతుంది. కొంచెంసారి బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. అప్పుడు ఆ ఫేమ్లో ఉన్న అమ్మాయి ఎవరు? హౌస్ మొత్తంలో ఫేమ్ టాప్ ఓటింగ్ పడే అమ్మాయి ఎవరు? తనుజ. ఏదో ఎవరిని మోసం చేసింది తనుజ? ఎవరిని దొక్కింది హౌస్లో? ఎవరిని దొక్కింది? ఎప్పుడో నాకు సపోర్ట్ చేయలేదన్న పదాన్ని అయితే పదే ఒక రివ్యూవరు దాన్ని తీసుకొచ్చి అమ్మాయిని తొక్కుతూ ఇప్పటి వరకు దొక్కుతున్నారు. ఈ అబ్బాయి నానాభూతి పదం మాటలన్నా కూడా, ఈ అబ్బాయి కుర్చిందన్నా కూడా, ఈ అబ్బాయి హౌస్ హార్మోనియం దెబ్బతీసేలాగా మాట్లాడినా కూడా, అమ్మాయిల మీదికి పోయినా కూడా, అమ్మాయిల మీద చేతులు వేసినా కూడా, అమ్మాయిల పిచ్చోడిని ముద్దర వచ్చినా కూడా ఈ అబ్బాయి సూపర్ అంటారు. ఇంత పెద్ద వెలివేషన్ ఇస్తారు. అది ఈ హౌస్లో అందరికంటే ఎక్కువ తోపులాగా ఆట ఆడుతున్నాడా? ఇమాన్యుల కంటే ఎక్కువ తోపు ఆడుతున్నాడా? డెమన్ కంటే ఎక్కువ తోపు ఆడిందా ఆటలలో? వాళ్ళందరూ కనపడరు. అది ఏమో మీ విఘ్నతకు వదిలేస్తున్నా. నాకు చెప్పాలనిపించేసి ఆ కామెంట్లు అందరికీ సమాధానంగా ఈ వీడియో చేద్దామని చెప్పేసి చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మీరైతే ఖచ్చితంగా తనుజ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు డిగ్రేడ్ అవ్వకండి. ఎందుకంటే ఖచ్చితంగా టాప్లో కళ్యాణ్ తనుజ ఇద్దరు ఉన్నారు. నువ్వా నేను అన్నట్టే ఉన్నారు. ఏ టైంలో ఎవరు విన్ అయినా చెప్పలేము. ఖచ్చితంగా మీ ఫ్యాన్స్కి మీరే ఓట్లు వేసుకోండి. ఖచ్చితంగా కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్కి ఓట్లు వేసుకోండి, తనుజ ఫ్యాన్స్ తనుజకే ఓట్లు వేసుకోండి. ఒక దక్షిణం వల్ల ఎవరు బతుకుతారో మీరే ఆలోచించుకోండి. అంతేగాని వీళ్ళను తొక్కడానికైతే ప్రయత్నం చేయకండి దయచేసి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మీరు ఓట్లు అయితే ఖచ్చితంగా వేసుకోండి.